నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు. ఒకప్పుడు ఈ పేరు చెబితే ఆయన యూట్యూబ్ వీడియోలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. మనోడు పేరు చెప్తే చాలు 2 రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ ప్యాంట్లు తడిచిపోతున్నాయి. అదేదో యజ్ఞం చేసినట్టు అందరినీ వరుస పెట్టి పట్టిస్తున్నాడు నా అన్వేషణ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన చిన్న యూట్యూబర్ నుండి స్టార్ హీరోల వరకు అందరిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాళ్లకు వీలైనంత వరకు ప్రపంచ యాత్రికుడి నుండి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇప్పటికే చాలామంది గురించి వీడియోలు చేశాడు అన్వేష్. ఒక్కొక్కరి మీద కేసులు నమోదయ్యేలా చేశాడు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, వాటిని అవసరమైనప్పుడు బయట పెడతాను అంటూ వందల వీడియోలు విడుదల చేస్తున్నాడు. తాజాగా ఆయన కన్ను ప్రముఖ యాంకర్ శివజ్యోతి మీద పడింది. తన వీడియోతో తీన్మార్ సావిత్రికి చుక్కలు చూపించాడు ప్రపంచ యాత్రికుడు. ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండానే కేవలం నెల జీతంతో కోట్లకు కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలి అంటూ శివజ్యోతిపై సెన్సేషనల్ కమెంట్స్ చేశాడు అన్వేష్. గతంలో V6 ఛానల్లో తీన్మార్ వార్తలకు యాంకర్గా పనిచేసి ఆ తరువాత బిత్తిరి సత్తితో షోలు చేసిన శివజ్యోతి ఒక్కసారిగా కోటీశ్వరరాలు ఎలా అయింది? దానికి కారణం బెట్టింగ్ యాప్స్ కాదా అని ప్రశ్నించాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ బంజారా హిల్స్లో శివజ్యోతి కొనుగోలు చేసిందని కూడా ఈ వీడియోలో స్పష్టం చేశాడు. అలాగే ఒక BMW కారు కూడా కొనుగోలు చేసిందన్నాడు. అదే సమయంలో తన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి కూడా ఈ యాంకర్ కొన్నదని అన్వేష్ చెప్పాడు. కేవలం ఒక మామూలు యాంకర్గా ఉన్న ఈమెకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయంటూ ఆయన ప్రశ్నించాడు. ఇవన్నీ కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కాకపోతే ఎలా సంపాదించిందో అందరికీ చెప్పాలి అంటూ డిమాండ్ చేశాడు. శివజ్యోతి సంపాదన మొత్తం కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలామంది చావుకు కారణమైందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. వెంటనే ఇలాంటి పనులు శివజ్యోతి అక్క మానేయాలని తెలంగాణ యాస భాషలో కౌంటర్ ఇచ్చాడు ప్రపంచ యాత్రికుడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ప్రపంచ యాత్రికుడి వీడియో మీద శివజ్యోతి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.